ఇవి కలెక్షన్స్ కాదు, బాక్స్ ఆఫీస్ మీద రవాణా చేస్తున్న దండయాత్ర. మూవీ బీభత్సం ఎలా ఉందంటే కొన్ని థియేటర్స్ లో మూవీ లేకపోవడంతో ప్రజలు డిమాండ్ చేయడంతో నిన్న ఈవినింగ్ షోస్ నుంచి 180 థియేటర్లు పెరిగాయి. బుక్ మై షోలు గంటకు 40,000 నుంచి 50,000 టికెట్లు పుట్టినాలు అమ్మినట్టు అమ్ముడుపోతున్నాయి. ఆడియన్స్ మూవీకి ఎంతగా కనెక్ట్ అయ్యారంటే ఎక్కడ చూడు ఇరుముడి 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 అని జపమే వినిపిస్తుంది. చిన్న పిల్లల నుండి ముసలోళ్ళ వారికి మూవీ పైన డిమాండ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ చూపిస్తున్నారు. కలెక్షన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ వస్తున్నాయి. ఇక మూవీ వరల్డ్ వైడ్ గా డే 1 లో 30 crore గ్రాస్ ని రాబడితే డే 2 లో తెలంగాణ అండ్ ఏపీలో అండ్ ఓవర్సీస్ లో అండ్ వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్లయితే 55.20 crore గ్రాస్ అయితే డే 2 లో రాబట్టగలిగింది. మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా జస్ట్ 45 crore గ్రాస్ మాత్రమే. చాలా సింపుల్ గా 2 రోజుల్లోనే రాబట్టగలిగింది. ఈ వీకెండ్ లో మాత్రం మూవీ కలెక్షన్స్ మాత్రం డబుల్ త్రిబుల్ లో వెళ్లిపోతున్నాయి. మూవీ డే 3 లోనే 80 నుంచి 90 crores గ్రాస్ అయితే రాబట్టే అవకాశాలు ఉన్నాయి. ఇండస్ట్రీ అంచనాల ప్రకారం 4 to 5 డేస్ లోనే 100 crores గ్రాస్ అయితే చాలా సింపుల్ గా రాబడుతుందని అంచనా వేస్తున్నారు. ఇక ఓవరాల్ గా ఈ ఇరుముడి బీభత్సం ముగిసేసరికి 200 నుంచి 250 కోట్ల వరకు సింపుల్ గా రాబడుతుందని అయితే ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇతరులు పెద్ద సినిమాలు ఏవి లేవు కాబట్టి జస్ట్ ఒక టాక్స్ ఉంది. అది కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కి చాలా దూరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. బుక్ మై షోలో టికెట్స్ గంట 2 గంటల్లోనే సోల్డ్ అవుట్ అవుతున్నాయంటే అర్థం చేసుకోండి మూవీ బీభత్సం ఏ రేంజ్ లో ఉందో. మీరు ఈ మూవీ ఎంత వరకు కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు కింద కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి.